హన్మకొండ జిల్లా ఉప్పల్ మేజర్ గ్రామ పంచాయతీని మండలంగా ప్రకటించాలని ఉప్పల్ భీంపల్లి క్రాస్ రోడ్డు వద్ద ధర్నా రాస్తారోకో నిర్వహించారు. గ్రామ అఖిలపక్ష నాయకులు గత ప్రభుత్వ హయాంలో ఉప్పల్ను మండలంగా ప్రకటిస్తామని మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్, మాజీ ఎమ్మెల్సీ ప్రస్తుత హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం స్పందించి తమ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయకపోతే రాబోయే స్థానిక ఎన్నికల్లో ఉప్పల్ గ్రామ పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. గ్రామానికి మండలమయ్యే అన్ని అర్హతలు ఉన్నాయని, చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లే రోడ్డు మార్గాలు, రైల్వే ట్రాక్ లైన్, ఆసుపత్రి సౌకర్యాలు ఉన్నాయని గ్రామస్తులు పేర్కొన్నారు. మండలంగా ప్రకటించాలని మహాధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. మా విలేజ్ మట్టుకే గత 1 year బ్యాక్ నుంచి మేము ఈ కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నాం. మా మండలం కావాలని అప్పుడు కూడా గవర్నమెంట్కు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్కి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మండలంకి కావాల్సిన వనరులు అన్నీ మా ఊర్లో ఉన్నా మా ఊరును మండలంగా ప్రకటించకపోవడం మాకు చాలా బాధ. పాత తాలూకాలనే మా ఊరు మేజర్ గ్రామ పంచాయతీ కమలాపూర్ మండలానికంటే ముందు మాది మేజర్ విలేజ్. కానీ అప్పుడున్న నాయకులు కొంత పట్టించుకోకపోవడం వల్ల మా మండలం కాకపోవడం మా దురదృష్టకరం. ఇప్పుడైనా చిన్న కేసీఆర్ గారు వచ్చినాక చిన్న మండలాలు ఇస్తున్నాడు, అప్పుడు కాలే. ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారు వచ్చినాక కూడా చాలా మండలాలను చిన్న మండలాలను కూడా ప్రకటించడం జరుగుతుంది. దీనిలో భాగంగా మా ఊరు అన్ని మండలానికి సంబంధించిన వనరులు అన్నీ ఉన్నాయి. దీనికి మా ఊరిని కూడా మండలంగా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దీనికి సరిపడేటి ప్రతి విలేజ్ టు విలేజ్ లింక్ రోడ్లు ఉన్నాయి, హాస్పిటల్ ఉంది, బస్ స్టాండ్ ఉంది, రైల్వే స్టేషన్ ఉంది, స్కూల్స్ ఉన్నాయి, ఐకేపీ బిల్డింగ్ కానీ, రైతు వేదిక కానీ, మండలానికి సరిపడే ఆఫీసులు కానీ ప్రతి ఒక్కటి మాకు ఉంది. మండలానికి ఇది ఇస్తే మీ దగ్గర ఏమున్నది అని అనకుండా మాకు అన్నీ ఉన్నా మా విలేజ్ అనేటప్పటికీ చిన్న ఉప్పల్లో మహాధర్నా కార్యక్రమం ఉప్పల్ మండలం కోసం నిర్వహించడం జరిగింది. ఉప్పల్లో అన్ని సౌకర్యాలు ఉన్న గ్రామం ఉప్పల్ గ్రామం. మాకు ఇక్కడ ఒక ఎంఆర్ఓ ఆఫీస్, మండల ఆఫీస్, పోలీస్ స్టేషన్ తప్ప అన్ని ఆఫీసులు మా ఉప్పల్ గ్రామంలో ఉన్నాయి. తక్షణమే గవర్నమెంట్ మాకు మండల్ ప్రకటిస్తా అని చెప్పింది. దురదృష్టవశాత్తు గవర్నమెంట్ రాకపోవడం, మా మండల్ కాకపోవడం. ఈ గవర్నమెంట్ చిన్న మండలం వెల్లంపల్లి లాంటి ములుగులో జిల్లాలో ఇచ్చిర్రు. మా మండలం 8 గ్రామాలతో అత్యున్నతగా అవకాశాలు ఉన్నాయి. మంచి రెవెన్యూ ఉన్న గ్రామం ఉప్పల్ గ్రామం కాబట్టి వెంటనే దీన్ని ప్రకటించాలని మా అఖిలపక్ష జేఏసీ తరఫున మేము వేడుకుంటున్నాం గవర్నమెంట్ను. లేని పక్షాన ఇంకా రాస్తాకోలు ఉద్రకిస్తాం. అవసరమైతే తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు మేము రైలు రోకో ఎలా చేశామో అదేవిధంగా మేము మళ్ళా రైలు రోకో చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మేము అదేవిధంగా ఉప్పల్ గ్రామాన్ని వెంటనే ప్రకటించకపోతే మండలాన్ని ప్రకటించకపోతే రేవంత్ రెడ్డి గారికి ఉప్పల్ తరఫున మేము మా రుచి చూపించబోతాం. విద్యార్థి జేఏసీ తరఫున మేము తెలియజేస్తున్నాం.